పెళ్ళిళ్ళలోనో ఫంక్షన్స్‌లోనో మాత్రమే మనం గుమ్మడికాయతో చేసిన వంటల్ని తింటూ ఉంటాము. ఇంట్లో చేసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కదా! కానీ దీనివల్ల ఉపయోగాలు తెలిస్తే మన డైలీ రొటీన్‌లో అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా యూజ్ చేస్తారు. అవేంటో తెలుసుకుంటూ ఆంధ్ర స్టైల్‌లో గుమ్మడికాయ కూరని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం నేనిక్కడ చిన్న సైజు గుమ్మడికాయనే తీసుకున్నాను. దాన్ని బాగా కడుక్కొని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉండే గింజల్ని, పీచుని మొత్తం తీసేసుకోవాలి. ఈ గింజలు కూడా మన హెల్త్‌కి చాలా మంచివి. మామూలుగా అయితే మనం బయట మార్కెట్ నుంచి వీటిని చాలా ఖర్చు పెట్టి సెపరేట్‌గా కొనుక్కుంటూ ఉంటాం కదా! ఇలా గుమ్మడికాయని గనక తెచ్చుకుంటే లోపల ఉండే గింజల్ని సెపరేట్ చేసుకున్నాక వాటిని బాగా కడుక్కొని డ్రై అయ్యాక పై తొక్కని తీసేసుకుని తినేయొచ్చు. ఇక్కడ నేను గుమ్మడికాయని కట్ చేసుకుని లోపల ఉండే పీచుని కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అలాగే పై తొక్కని కూడా పీల్